హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏంటంటే, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించింది. మేరకు ఈ నెల ఆఖరులో గల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు వెల్లడించాయి. సో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు చూస్తుంది ఈ పెండింగ్ బిల్లుల కోసమే అండి. సో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన చర్చించారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా సుమారుగా 14 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి, మొత్తం రాష్ట్రానికి అన్ని శాఖల పరంగా కూడా 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల్లో ఉంది అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరా తీశారండి. సో ఉద్యోగోపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు 18,000 సుమారుగా ఉన్నట్టు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, పెండింగ్ బిల్లులు అయితే వారు ఒక నివేదికను అయితే తీసుకొని దానిపైన కసరత్తు చేస్తున్నారండి. సో రాష్ట్రం మీద ఎంత భారం అయితే పడనుంది, సో ఎప్పుడెప్పుడు పేమెంట్స్ ఇచ్చేయాలి, సో త్వరితగతిన వీళ్ళందరికీ చెల్లించాలని అయితే కసరత్తులు మొదలయ్యాయి. ఇక ఈహెచ్ఎస్ విషయానికి వచ్చినట్లయితే, ఈహెచ్ఎస్ పోర్టల్లో డిడిఓ లాగిన్లో మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని అయితే వస్తున్నవారు వెంటనే ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి, మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇంకా పెండింగ్ బిల్లుల లిస్టు డిఆర్ఎస్ఎల్స్ టీఏ జీవో నెంబర్ 106 ప్రకారం 11 పిఆర్సీ అరియర్స్, పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్లు, మెడికల్ బిల్లులు, జిఐఎస్, గ్రాడ్యుటీ తదితర బిల్లులు అయితే చెల్లించాలండి. వీటన్నిటిలో భాగంగా 18,000 కోట్లు ప్రాథమికంగా ఉన్నట్టు అంచనా. ఎస్ఎల్స్ కోసం చాలామంది అయితే ఎదురుచూపులు. సో చాలామంది కూడా ఎస్ఎల్స్ అయితే రాక ఇబ్బంది పడ్డారండి. గతంలో కొంతమందికి చెల్లించారు కానీ చాలామందికి ఎస్ఎల్స్ అయితే రాలేదు. గతంలో 203 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ ఊసి ఎత్తుకోలేదు. అంటే ఇంకా పెండింగ్ బిల్లు అయితే చెల్లించలేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మటుకు పెండింగ్ బిల్స్ అయితే ఉన్నాయండి. ఈ ఎస్ఎల్స్ అనేవి మిగిలిన ఎంప్లాయీస్కి అయితే త్వరలో రావచ్చు అని అయితే అంటున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లు వివరాలు. ఏపీ ఉద్యోగోపాధ్యాయులకు సరెండర్ లీవ్స్, జీపీఎస్ లోన్స్, ఏపీజీఎల్ఏ లోన్స్, జీఐఎస్, పెన్షన్లకు సరెండర్ లీవ్ అండ్ ఎన్హాన్స్మెంట్, పిఆర్సీ బకాయిలు, పెన్షన్ల డిఆర్లు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, ఎంప్లాయీస్ డిఏ మరియు పెన్షన్ల డిఆర్ అరియర్స్, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయండి. సో వీటన్నిటి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల 16వ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉండనుంది. సో ఈ క్యాబినెట్ భేటీలో అయితే ఒక ఫైనల్ నిర్ణయం అయితే తీసుకునేదానికి కసరత్తులు అయితే చేస్తున్నారండి. సో ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ నెలాఖరికల్లా ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఉంటుందన్నారు కానీ అది లేదు. సో కాబట్టి ఇప్పుడు బాగా ఫుల్గా ప్రిపేర్ అయ్యి అయితే ఈ మీటింగ్లో మనకు తప్పకుండా ఖచ్చితంగా అయితే గుడ్ న్యూస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ పెండింగ్ బిల్లులు కూడా మనకు పేమెంట్ అనేది మార్చి 2024లో వరకు కొద్దిగా కదలిక ఉండేది. ఇప్పుడు బిల్లులలో ఒక కదలిక అయితే ఏం లేదు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ అన్నీ కూడా చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వస్తున్నాయండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.